వివాదం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల కల్లుగప్పి టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి పరారయ్యారు. శివానందరెడ్డి కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. అంతకుముందు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. శివానందరెడ్డి ఇంట్లో తెలంగాణ సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఒక భూమి విషయంలో టీడీపీ నేత శివానందరెడ్డిని 420 కేసులో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ సీసీఎస్ పోలీసులు రావడంతో విషయం తెలుసుకున్న శివానందరెడ్డి కారెక్కి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇంటి నుంచి కారులో వెళ్తున్న శివానందరెడ్డిని ఫాలో అయ్యేందుకు పోలీసులు ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. భూ వివాదం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల కల్లుగప్పి టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి పరారయ్యారు. శివానందరెడ్డి కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. అంతకుముందు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. శివానందరెడ్డి ఇంట్లో తెలంగాణ సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, ఏపీ టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. అతని భార్య కుమారుల్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే ప్రధానంగా మాండ్ర శివానందరెడ్డి పైన హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. నార్సింగ్ ఏరియాలో ఉన్నటువంటి నగర శివారు ప్రాంతం రాజేంద్ర నగర్ ప్రాంతంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ పత్రాలతో కూడా అతడు కాజేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఆ కేసును సీసీఎస్ కప్పచెప్పింది. ఈ నేపథ్యంలో ఆ కేసులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులకు మాటలు చెప్పి కూడా తప్పించుకున్న పరిస్థితి, కారులో పారిపోయిన నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాండ్ర శివానందరెడ్డి సంబంధించి కూడా విజల్లాస్ అనేటువంటి ఇన్ఫ్రా కంపెనీ పేరుతో కూడా పెద్ద ఎత్తున విల్లాలు నిర్మిస్తానంటూ కూడా ఇక్కడ విక్రయాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వ భూముల్లో విల్లాస్ నిర్మిస్తానంటూ ఆయన చేస్తున్నటువంటి బిజినెస్ సంబంధించి పోలీసులకు పక్కా సమాచారం ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసు దాదాపు 2,000 కోట్ల విలువైనటువంటి 50 ఎకరాల ఆ భూమికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అతడు ఏదో కొంతకాలంగా పరారులో ఉన్నాడు. ఈరోజు అతడు అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కర్నూలు వెళ్లారు. అక్కడ స్వగ్రామంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా అతను కారులో పారిపోయాడు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి అతని భార్య కుమారుణ్ణి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివానందరెడ్డి కోసం హైదరాబాద్తో పాటు కర్నూలు అంతటా కూడా అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా వీళ్ళిద్దరిని కాసేపు విచారించిన తర్వాత మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. గతంలో కూడా నయీంతో కలిసి శివానందరెడ్డి అనేక ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు. హైదరాబాద్లో పలు భూకబ్జాలకు పాల్పడ్డాడు. పోలీసులకు సంబంధించి ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి శివానందరెడ్డి పోలీసు భూములనే కాజేసినటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో గతంలో తెలంగాణ పోలీసులు ఈ కేసును గెలిచి మళ్లీ స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం శివానందరెడ్డి మాత్రం 2,000 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల రాజేంద్ర నగర్ ల్యాండ్ కేసులో అతనిపైన కేసు నమోదైంది. అతడు పరారులో ఉన్నాడు. అతని భార్య కుమారులు అరెస్ట్ చేసి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు. కవిత.